వెల్కమ్ టు వెల్ థియరీ. మనం పైపు రూట్ ఫేస్ చేసుకునేటప్పుడు గ్రైండింగ్ మిషన్ లోడ్ అనేది ఒకేలాగా ఇవ్వాలి. ఒక దగ్గర గ్రైండింగ్ మిషన్ గట్టిగా నొక్కి పెట్టి గ్రైండింగ్ చేయడం వలన రూట్ ఫేస్ అనేది క్రిందకు పోతుంది. మనకి జాయింట్ పిటప్ చేసినప్పుడు అక్కడ రూట్ గ్యాప్ అనేది ఎక్కువ వస్తుంది. అలాగని గ్రైండింగ్ మిషన్ లైట్గా పట్టుకొని గ్రైండింగ్ చేస్తే అక్కడ రూట్ ఫేస్ అనేది ఎత్తుగా వస్తుంది. అయితే అటువంటప్పుడు జాయింట్లో రూట్ గ్యాప్ అనేది తక్కువగా వస్తుంది. అయితే జాయింట్ ఒక దగ్గర గ్యాప్ ఎక్కువగా మరొక దగ్గర గ్యాప్ లేకుండా ఉంటే మనం రూట్ రన్ అనేది వెల్డింగ్ కొట్టడం కష్టమవుతుంది. అందువలన మనకి రూట్ ఫేస్ కరెక్ట్గా ఎలా వచ్చిందనేది మనం ఎలా తెలుసుకోవాలి? ఒక పైపు మీద ఒక పైపు ఉంచి ఇలా రెండు పక్కల మూవ్ చేసుకుంటే పైప్ తేడాగా ఉంటే పైప్ అనేది కదులుతూ ఉంటుంది. అలా కదిలినప్పుడు పైన ఉన్న పైపును కొంచెం తిప్పి పెట్టినట్లయితే కొన్నిసార్లు సెట్ అయ్యే అవకాశం ఉంటుంది. లేకుంటే మరలా రూట్ ఫేస్ అనేది కరెక్ట్గా చేసుకోవాలి. పైప్ అనేది కదలకుండా ఉందంటే సెట్ అయిందని అర్థం. ఇలా సెట్ అయినట్లయితే రూట్ గ్యాప్ అనేది ఈక్వల్గా 0 వస్తుంది. అయితే టాకాలో 3 రకాలుగా పెట్టవచ్చు. ఒకటి డైరెక్ట్ రూట్ టాకా. రూట్ టాకా అనేది డైరెక్ట్ రూట్ గ్యాప్లో రూట్ టాకా పెట్టాల్సి ఉంటుంది. 2 బ్రిడ్జ్ ట్యాక్. మనకి ఇందులో చూడండి, బ్రిడ్జ్ ట్యాక్ పెట్టినప్పుడు పేరెంట్ మెటల్ వదిలేసి ట్యాక్ అనేది పెట్టుకోవాలి. అంటే బెవుల్ ఎడ్జ్ వరకు వెళ్లకుండా పెట్టుకున్నట్లయితే దానిని బ్రిడ్జ్ ట్యాక్ వెల్డింగ్ అని అంటారు. ఇక మూడవది బుల్లెట్ ట్యాక్ వెల్డింగ్. ఇది కూడా గ్రూకి లోపల ఉన్నట్లయితే దీనిని కూడా యాక్సెప్ట్ చేస్తారు. ట్యాక్ వెల్డింగ్ చేసేటప్పుడు ఎడ్జ్ అనేది పాడవకుండా చూసుకోండి. అయితే ఏ రకమైన ట్యాక్ వెల్డింగ్ చేసేటప్పుడైనా గ్రూ ఎడ్జ్ అనేది పాడవకుండా చూసుకోండి. చూడండి, స్క్రీన్ పైన ట్యాక్ వెల్డ్ ఇమేజెస్ కనిపిస్తున్నాయి. ఈ విధమైన ట్యాక్ వెల్డ్స్ అనేది క్వాలిటీ టెస్ట్లో యాక్సెప్ట్ చేయరు. పైపు జాయింట్కి గ్యాప్ ఎంత పెట్టుకోవాలి? టిగ్ వెల్డింగ్కి 4 mm గ్యాప్ అనేది పెట్టుకోవాలి. అయితే పైప్ సైజులను పెట్టి ఈ గ్యాప్ అనేది యూజ్ చేసుకోవాలి. అవి ఎలా యూజ్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. 99% మనం యూజ్ చేసే గ్యాప్ ఇదే కాబట్టి 4 mm గ్యాప్ అనేది పెట్టుకోవాలి. గ్యాప్ రాడ్ పెట్టినప్పుడు దాని క్రింద చిన్న పేపర్ పెట్టుకుంటే మనకి గ్యాప్ అనేది క్లోజ్ అవ్వకుండా ఉంటుంది. టాకాలు అయిన తర్వాత 0.5 mm అనేది గ్యాప్ క్లోజ్ అయినప్పటికీ పేపర్ పెట్టడం వలన మనకి ఎగ్జాక్ట్లీగా 4 mm గ్యాప్ అనేది వస్తుంది. ఇంకా మనకి పైప్ ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత గ్యాప్ రాడ్ అనేది ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. టాకా పెట్టే ముందు చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఓవర్లాపింగ్ అనుకున్నాం కదా, దీనిని 4 పక్కల ఈక్వల్గా సమానంగా చూసుకోవాలి. ఇది మనకి చాలా ఇంపార్టెంట్.